సినిమా వైశాఖం సినిమా కూడా ప్రతి సీను మేము ఒక పండగ వాతావరణంలోనే జరిగింది. అంత ప్రతి నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు అందరూ బిజీ ఆర్టిస్టులు అయినా కూడా వాళ్ళు బాగా కోఆపరేట్ చేసి ఈ సినిమా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ అయిపోతుందా అని ఇంకా ఉంటే బాగుండు అనే ఫీల్తోనే ఉన్నారు అందరూ. ఇంకొక ఎపిసోడ్ తప్ప సినిమా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. దీపావళి టైంకి సినిమా ఫినిష్ అవుతుంది. ఇంతకుముందు సూపర్ హిట్ ఫ్రెండ్స్లో 6 సినిమాలు తీసాం. ఎప్పుడూ ఒక ప్రొడ్యూసర్గా ఒక చిన్న టెన్షన్ ఉండేది, ఏమవుద్దు అని లోపల పైకి ఎంత ఇదిగా ఉన్నా. ఫస్ట్ టైము అసలు టెన్షనే లేకుండా ప్రతి ప్రెస్ మీట్ ఒక సక్సెస్ మీట్ లాగా ఒక మంచి సినిమా తీస్తున్నాం. అందులో ఎంటర్టైన్మెంట్ ఉంది, లవ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎమోషన్ అన్నీ ఏది లేకుండా అన్నీ ఉన్నాయి. అంత ఒక చిన్న మెసేజ్ కూడా ఉంటుంది. ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుందో అంత హార్ట్ టచింగ్ కూడా ఉంటుంది సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు. దీనివల్ల కమర్షియల్గా ఎంత హిట్ అవుతుంది అనేది అది అందరికీ తెలుస్తుంది. బట్ ఎప్పుడూ రాని ఒక గొప్ప పేరు డైరెక్టర్కి జయకి ఈ సినిమా. జయ ఏంటి అనేది ఈ సినిమా జయకి మెంటాలిటీకి దగ్గరగా ఉన్న సినిమా ఇది. ఈ సినిమా ఆర్జే సినిమాస్లో గత సినిమా లవ్లీ కంటే కూడా చాలా పెద్ద హిట్ అయ్యి. అంటే ఫస్ట్ మేడం దగ్గరికి లవ్లీ సినిమా జరిగేటప్పుడు వెళ్ళానండి. మేడం లవ్లీ ముందు ఒక సినిమాకి వెళ్ళాను, తర్వాత లవ్లీకి వెళ్ళాను. చెప్తాను మాసింది అంటే దీంట్లో అయిపోయింది, నెక్స్ట్ చెప్తాను అన్నారు. అప్పుడు అనుకున్నా ఎప్పుడైనా చేయాలి అంటే మామూలు చేయడం వేరు, లేడీ డైరెక్టర్ అంటే అంతకుముందు పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారండి. లేడీ డైరెక్టర్ దగ్గర కూడా చేయాలి అని ఒక కోరిక ఉండేదండి. నాకు ఈ సినిమాతో తీరిందండి. చాలా చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. అలా ఫస్ట్ నాకు 2 సాంగ్స్ కానీ పిలిపించారండి. అయితే ఒక సాంగ్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకా ఫారెన్ వెళ్ళాలి, ఫారెన్లో ఒక 2.5 సాంగ్స్ అన్నారండి. సరే చూస్తే అంటే నాకేంటంటే మేడం కాన్ఫిడెన్స్ నచ్చిందండి. అంటే స్టోరీ టెల్ అని తను చెప్పే విధానం, లీడ్ సీన్ చెప్పేది కాన్ఫిడెంట్గా, అంటే ప్రతి దాంట్లో కమాండింగ్ అండి. ఇప్పుడు ఏదైనా తనకి ఏదో అనిపించింది అనుకో, లేదు మ్యూజిక్ డైరెక్టర్ గారికి చెప్పి మళ్ళీ ఇలా కావాలని చెప్పడం, నాకు మాస్టర్ గారు లేదు ఇలా కావాలి, మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, మీకు అక్కడ డాన్సెస్ కావాలా తీసుకుని ఎక్కడ అబ్రాడ్లో అండి కజికిస్తాన్ అంటే ఫస్ట్ టైం వెళ్ళాను, ఇంతవరకు ఎవరు వెళ్ళారు మన దగ్గర. లొకేషన్స్ చాలా బాగున్నాయి. చెప్పేవాళ్ళు మీకు దేంట్లో మీరు కాంప్రమైజ్ అవ్వద్దు కానీ సాంగ్స్ బాగా రావాలి అని. అంటే కజిగాన్ ఇస్తే ఫస్ట్ మనం వేరే డాన్సెస్ అనుకున్నాం, కొంతమంది అనుకున్నాం, ఒక 5-6 మెంబర్స్ అనుకున్నాం. కానీ అక్కడ సాంగ్ ఇంకా బాగా చేయాలని వేరే వాళ్ళతో చేద్దామని 15 మెంబర్స్ అనుకున్నాం. ఓకే తీసుకోండి అన్నారు. సాంగ్స్ చాలా బాగా వచ్చినాయండి. నేను చెప్పడం కదా మీరే చూస్తారు. థ్యాంక్స్ మేడం, కాంప్రమైజ్ అవ్వకుండా నాకు సాంగ్కి ఎలా కావాలో అలా ఇచ్చారు మీరు, చాలా థ్యాంక్స్. హీరో హరీష్ గురించండి. ఫస్ట్ ఒక సాంగ్ చేశాను, ప్రార్థిస్తేనే సాంగ్ అని. ఆ సాంగ్ చేసిన తర్వాత చూసి అంటే కొత్త కుర్రోడు చేసినట్టు కాదండి, నాకు ఒక మెచ్యూర్డ్ యాక్టర్ మాస్ హీరో రవితేజ గారు చేస్తే ఎలా ఉంటుంది అలా అనిపించింది. ఆ సాంగ్ చూసి అప్పుడు రాజుగారితో అన్నా చాలా బాగుందని, పెద్ద మాస్ హీరో అవుతాడు అన్నాం. ఆ తర్వాత ఇంకో మెలోడీ సాంగ్ స్టైలిష్ సాంగ్ ఒకటి చేసామండి. దాంట్లో కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అంటే దీంట్లో మాస్ హీరో, దాంట్లో స్టైలిష్ హీరో అన్నాడు. ఎలా అవుతాడో చెప్పలేమని చాలా బాగా చేశాడు హరీష్, హరీష్. అలాగే అవంతిక చాలా బాగా చేసి, ఇద్దరికి మంచి లైఫ్ ఉంటుందండి. మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారు చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు, అంటే అన్ని సాంగ్స్ చేసాం, చాలా బాగున్నాయి. వసంత్ గారు థ్యాంక్స్ అండి, మంచి మ్యూజిక్ ఇచ్చిన దానికి. అలాగే మా డిఓపి సుబ్బయ్య అంటామండి మేము. అంటే ఒక ట్రాక్ కూడా వేయకుండా ట్రాక్ని తన దగ్గర ఎక్సోస్కెల్టన్ ఉందండి, దాంతోనే నాకన్నీ ట్రాక్ జూము అన్నీ ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ అండి, కానీ చాలా బాగా వచ్చినాయండి. నాకు కుటుంబం అంటే చాలా ఇష్టం, స్నేహితులంటే ఇంకా ఇష్టం. అలాగే ఈ బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు వీటికి బాగా విలువిస్తాను. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కథ చెప్పగానే నేను ఎంతో ఎక్సైట్ అయ్యాను. అట్ ద సేమ్ టైం చాలా షార్ట్ అండ్ స్వీట్ రోల్, కానీ గుర్తుండిపోయే వేషం. ఒక మంచి డైలాగ్, సినిమా అంతా డైలాగులు చెప్పక్కర్లేదు, ఒక మంచి డైలాగ్ చెప్తే చాలు అన్నట్టు
ఒక చాలా మంచి డైలాగ్ నా చేతి చెప్పించారు. అదే రేపు ప్రోమో కూడా అవ్వచ్చు. ఈ సినిమా కథ అంతా ఆ ఒక్క డైలాగ్లోనే ఉంది. అలాగే అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఫ్యామిలీ, ఆ జాయింట్ ఫ్యామిలీ అన్నది మనకి చాలా ఒక గొప్ప వరం. కానీ ఈ రోజుల్లో ఆ ఫ్యామిలీలు బ్రేకప్ అయిపోయి ఈరోజు అపార్ట్మెంట్ కల్చర్ మీ అందరికీ తెలిసిందే. సో చాలా రియలిస్టిక్గా ఉంటూ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా జై గారి లవ్లీ టేకింగ్తో ఒక లవ్లీ ఫిల్మ్ అవుతుందన్న నమ్మకం ఉంది వైశాఖం. సో మంచి టెక్నీషియన్స్ మా హరీష్ కానీ దాంతో యాక్ట్ చేయడం జరిగింది. అలాగే నేను ఎన్నో సినిమాల్లో కాకి యూనిఫామ్ వేసుకున్నాను, కానీ ఇంతవరకు ఇలాంటి వేషం చేయలేదు, ఫైర్ మ్యాన్ క్యారెక్టర్. సో కాకి వేసుకున్న ఈజ్ నాట్ ఎ పోలీస్, ఈజ్ అ ఫైర్ మ్యాన్. సో నేను సెట్ కలగానే నాకు సాంగ్ అన్నారు. ఎవరు మాస్టర్ అనగానే శేఖర్ మాస్టర్ అన్నారు. ఏమో ఆది అనుకుంటున్నాడు ఏమైనా, నా మీద సాంగ్ ఏంట్రా బాబు అని వెళ్ళాను. మాస్టర్ గారు ఫస్ట్ మాస్టర్ గారిని కలిసి, మాస్టర్ గారు 1, 2 లేని లేవు కదా అన్నాను. ఎందుకంటే నాకు సాంగ్స్ అంటే చాలా భయం. అట్ ది సేమ్ టైం ఆది కాదు ఇది నేను బాబు అన్నాను. అలాంటిది ఏం లేదని క్యూట్గా ఉంటుంది. చాలా మేమందరం చాలా ఎంజాయ్ చేసిన సాంగ్. సో వసంత్ ఇప్పుడు తెలిసింది సత్యం గారి మనోడని, ద గ్రేటెస్ట్ రిథమ్. ఆయన దగ్గర ఎన్నో గొప్ప పాటలు. నేను చిన్నప్పుడు చేసిన సినిమాలకు ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ చేసినట్టున్నారు, పేర్లు గుర్తు రావట్లేదు. సో వసంత్కి మంచి భవిష్యత్తు ఉండాలని, అలాగే తను చెప్పినట్టు కెమెరాతో ఆడుకున్నాడు సుబ్బయ్య. సో టోటల్గా ఇట్స్ ఎ టీమ్ వర్క్. సో హీరోకి కానీ, మా హరీష్కి కానీ, అవంతికకి కానీ, అట్ ది సేమ్ టైం మంచి కాస్టింగ్. అందరం చాలా జాలీగా ఎంజాయ్ చేసాం ఒక 3 days షూటింగ్. సో జై గారు చాలా కూల్గా, చాలా కామ్గా, లవ్లీగా పనులు చేయించుకుంటారు. సో మంచి డైరెక్టర్. సో ఇంకా మా రాజు గారు చెప్పనక్కర్లేదు. సార్ మీరు చెయ్యాలి అనగానే కొన్ని డేట్లు అటు ఇటు అయినా ఇలాగే టెన్షన్ పెట్టినా ఫైనల్గా చేరిపోయాను అన్నిటికీ. ఈ కథ సాయి కుమార్ గారు లేకపోతే లేదండి. నేను ఆయన 9 కన్నడ సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు, ఇక్కడ ఒక 6 సినిమాలు చేస్తున్నారు. నేను అడిగితే ఇంత బిజీలో ఎలా అంటే, మేము వెయిట్ చేస్తామండి, మీరు ఎప్పుడంటే అప్పుడే అని వెయిట్ చేసాం. ఆయన బయట వాళ్ళైతే చేసేవాళ్ళు కాదు, కేవలం జయ మీద నా మీద ఉన్న అభిమానంతోనే చేశారు. ఆయనకి మీడియా అందరి ముందు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, చాలా మంది పాత్రికేయ మిత్రులు ఇక్కడ ఉన్నారు, మనంతా ఒకటే ట్రావెల్. సో అందరం బాగుండాలని, ఆ సర్వే జన సుఖినో భవంతు, ముఖ్యంగా మన ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను. సో తప్పకుండా ఈ వైశాఖం మంచి సినిమా అవ్వాలని, మీరందరూ ఆదరించాలని, అభిమానించాలని, ఈ కొత్త కుర్రాళ్ళని, అమ్మాయిని, ఈ కొత్త టీంని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ వైశాఖం. వైశాఖం సినిమా ఆల్మోస్ట్ ఒక ఎపిసోడ్ మినహా మిగతా అంతా కంప్లీట్ అయింది. రష్ చూసిన డిఓపి వాళ్ళు, వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళ ఫేస్లో ఉన్న ఆనందం చూస్తుంటే సినిమా ఎంత బాగా వచ్చిందో అర్థమవుతుంది. కూల్గా ఆర్టిస్టులతో చేయించుకోవటం కానీ అసలు ఎక్కడ ఒక సీరియస్నెస్ లేకుండా, మా ఫ్రెండ్ రాజు గారు ఇప్పుడు ఒకసారి వచ్చి అన్ని అరేంజ్మెంట్ చేసి వెళ్ళిపోవటం, ఇదంతా నాకు బాగా అనిపించింది. ఆ ఫోటో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. హీరో చాలా నా జీవితానికి అని ఆయన బంధం ఇచ్చారు. ఈ అమ్మాయి ఇలాంటి మొగుడు దొరికితే చాలని గుండెల మీద పడుతుంది. దాన్ని బట్టి ఈ సినిమా ఎంత బాగుంటుందో ఆ ఫీల్ మీరు అర్థం చేసుకోండి. నేను ఎన్నో పోస్టర్లు చూశాను, సినిమా పోస్టర్స్, ఎంత ఫీల్ ఉన్న పోస్టర్లు ఇదే ఫస్ట్ టైం చూడడం. నాకు ఇది బాగా నచ్చింది. ఈ సినిమా జరుగుతున్నంతసేపు చాలా హ్యాపీగా, ఒక ప్రశాంతమైన కుటుంబ వాతావరణంలో ఉన్నట్టు. నిజంగా జై గారి సినిమా అనగానే ప్రతి ఆర్టిస్ట్ వస్తారు. ఎంచేతంటే ఫుడ్ చాలా బాగుంటుందండి. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళ షూటింగ్లో వీళ్ళ షూటింగ్లో ఉన్నంత పెరుగు ఏ షూటింగ్లో నేను తినలేదు. ఓన్లీ పెరుగుతోటి తినాలనిపించింది, అంత బాగా ఆర్టిస్ట్ని చూసుకుంటూ. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. నేను ఎక్కువ మాట్లాడలేను, మేడం మొత్తం చెప్పేశారు. పాటలు చాలా బాగా వచ్చినాయి. నేను పాటలు చూశాను, చాలా బాగా తీశారు. ఈ సినిమా డెఫినెట్గా అందరికీ ఉపయోగపడే మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నాం అండి. అందరూ చెప్పినట్టుగా రైట్ అండి. టాలెంట్ ఎవరికి ఎక్కడ ఎలా ఉన్నా ఆపర్చునిటీస్ రావడం అనేది ఒక అద్భుతమైన విషయం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ ఉంది 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 అనుకోవడం కంటే మనకు ఒక ఆపర్చునిటీ వస్తే దాన్ని ప్రూవ్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి
సో డెఫినెట్లీ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళది గ్రేట్ మెయిన్. సో దానికి నేను డెఫినెట్గా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తూ మీకు అండ్ మా టీం మొత్తానికి. ఇప్పుడు ఒకటే చెప్పాలనుకున్నానండి, ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ సూపర్. కెమెరా అనేది, ఫోటోగ్రఫీ అనేది అకార్డింగ్ టు ద సీన్. అంటే మనం ఇప్పుడు బేసిక్గా మనం ఎలా చూడాలనుకుంటున్నాం, ఒక ఏడుస్తున్న వ్యక్తిని చూస్తే మనం ఎలా చూస్తాము అనేది కెమెరాలో చూపిస్తే సరిపోతుంది. ఓకే, ఒకళ్ళు బాగా ఆడుకుంటున్నారు, చిన్నపిల్లవాడు ఆడుకుంటున్నాడు అంటే మనం ఎలా చూస్తాం, వాడిని కూర్చొని చూస్తాం, నుంచొని చూస్తాం అంటే అది చూపిస్తే సరిపోతుంది. నా లెక్కలో ఫోటోగ్రఫీ అనేది అద్భుతం అనేది మాత్రం కాదు. ఎందుకంటే అకార్డింగ్ టు కథలో కంటెంట్ ఉండి ఆ కంటెంట్ని చూపించడానికి ఉపయోగపడేదే ఫోటోగ్రఫీ అని నా నమ్మకం అండి. ఇక టెక్నాలజీ అంటారా, లైక్ డెఫినెట్లీ ఒక ఆర్టిస్ట్కి టూల్స్ కావాలి. అది లైక్ పెన్సిల్ ఆర్ పేపర్, విత్ పేపర్ ఓ బొమ్మ వేయాలంటే. సో అలా టెక్నాలజీ మనకు కావాల్సినట్టుగా మలుచుకున్నప్పుడే ఆ టెక్నాలజీ వల్ల ఉపయోగం. సో నేను బాగా నమ్ముతున్నది ఏంటంటే కంటెంట్ అనేది అన్నిటికంటే గొప్పది. ఆ కథ అనేది, దాంట్లో పర్ఫామ్ చేసే ఆర్టిస్టులు గొప్పవాళ్ళు, ఈ అన్నిటిని మేనేజ్ చేసే డైరెక్టర్ గొప్ప, ఈ డైరెక్టర్ డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ గొప్ప. టెక్నికల్గా ఎలా ఉంది సినిమా అని చూస్తారు కానీ సినిమాని సినిమాగా ఒక ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేయలేరండి. అది ఫ్యాక్ట్. ఎందుకంటే నేను చాలా సినిమాలు చేశాను. బట్ విచిత్రంగా వైశాఖం అనే సినిమా మా టెక్నీషియన్స్ చూసినప్పుడు, నేను ఎడిటింగ్ చేశాక అందరినీ చూడమన్నాను. చూసినప్పుడు ప్రతి టెక్నీషియన్ మా డిఓపి సుబ్బారావు గారు చెప్పినట్టు వాళ్ళ సినిమాకి పనిచేసినట్టు కాకుండా ఒక ప్రేక్షకుడుగా ఆ సినిమాని ఎంజాయ్ చేసి ఆ సినిమా మూడ్లోకి వెళ్తున్నారు. అంటే అది బహుశా ఒక రేర్ ఇన్సిడెంట్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ మాస్టర్ ఆయన చేసిన పాటలు కూడా ఆయన మళ్ళీ మళ్ళీ వేసుకొని ఎంజాయ్ చేస్తారు. పర్టికులర్గా ఒక సాంగ్ మీరు చూస్తే అర్థమవుతుంది ఏ సాంగ్కి సెకండ్ మాస్టర్ అంత ఎంజాయ్ చేస్తారు అని. సో అందుకని మా టీం అంతా చాలా కాన్ఫిడెంట్గా ఉంది, చాలా బాగా వచ్చింది ఫిలిం అని. పోస్ట్ ప్రొడక్షన్ డెఫినెట్గా ఛాలెంజింగ్గా చేస్తారు. వసంత్ గారు ఆర్ఆర్లో ఎక్స్పర్ట్, మా సుబ్బారావు గారు డిఐ ఇక చెప్పక్కర్లేదు, నన్ కెన్ బీట్ హిమ్ ఇన్ దట్ ఫీల్డ్, సీజీ వర్క్ కానీ డిఐ విషయంలో కానీ. సో ఆల్ టుగెదర్గా సినిమా చాలా బాగా వస్తుంది. ముఖ్యంగా నేను సాయి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మేము ఎడిట్ చేసామండి, సాయి గారు లాస్ట్లో సెకండ్ హాఫ్లో వస్తారు, సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్లో. అందరికీ చూసుకున్నాం సినిమా. చూసుకున్నాక సాయి గారు వచ్చి యాక్ట్ చేసి ఆయన బిట్స్ మేము యాడ్ చేసుకున్నాక సినిమాకి ఫుల్నెస్ వచ్చిందండి. అది సాయి గారు వచ్చారు, సినిమాకి ఫుల్నెస్ వచ్చింది. సాయి గారు లేకపోతే ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉండేది మనకి అనేది మేము గట్టిగా ఫీల్ అయ్యామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. ఆయనలో నేను బాగా గమనించింది ఏంటంటే ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కొక్కటి బాగా చేయగలరు. అంటే మెలోడీ కానీ కమర్షియల్ టింజున్న సినిమాల పాటలు కానీ. కానీ ఆయనలో విశేషం ఏంటంటే ఆయన ఆల్రౌండర్ అండి. ఇతనిలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఏదైనా సరే ప్లెయిన్గా కనిపించేది ఇక్కడ ఏదో ఉండాలి, మనకి ఏదైనా కావాలంటే ఇమ్మీడియట్గా మన మైండ్కి దగ్గరగా వచ్చి స్కెచ్లు వేసి వెంటనే ప్రాక్టికల్గా ఒక బ్యూటీని చూపిస్తాడండి. అది ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. వాయించాను ఇందులో ఆయన ఒక ఫన్నీ ఇంగ్లీష్ మాట్లాడతారండి, అది చాలా ఎంటర్టైన్ చేస్తారు. ముఖ్యంగా ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన హావభావాలు చాలా బాగుంటాయి. ఈ సినిమాతో ఆయన చాలా మంచి రేంజ్కి వెళ్తారు. అలాగే సొంపు అని హీరో ఫ్రెండ్స్ బ్యాచ్లో ఒక అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేసాము, చాలా బాగా చేశాడండి, చాలా పైకి వస్తాడు అబ్బాయి. అలాగే ఈ సినిమా ద్వారా నాకు తెలిసి ఈ సినిమా ద్వారా చాలా పేరు తెచ్చుకోబోయేది ఇద్దరు టెక్నీషియన్స్ అండి. మ్యూజిక్ చేసిన వసంత్ గారు, డిఓపి గారు. బాడీ గింబల్ అని చెప్పి అది దాన్ని డిజైన్ చేశారు ఆయన. ఇలాంటి బాడీ గింబల్లే ఇప్పుడు శంకర్ వాడుతున్నాడండి, డైరెక్టర్ శంకర్. శంకర్ లాగా మేము వాడుతున్నాం అన్నమాట. ఒక 2 యూనిట్స్ బాడీ గింబల్ యూజ్ చేసింది, ఓన్లీ 2 యూనిట్స్ అండి. ఒకటి శంకర్ యూనిట్, ఇంకొకటి ఆర్జే సినిమాస్. ఇది పాసిబుల్ అవడానికి కారణం డిఓపి సుబ్బారావు గారు. అందరికీ నమస్కారం అండి, వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. అండ్ సీనియర్ ఆర్టిస్ట్ సార్ సాయి కుమార్ సార్ అండ్ కాశీ గారు, మా శేషు గారు,
చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి సినిమా గురించి వైశాఖం. ఈ సినిమా ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాం. అండ్ రాజు గారికి జై గారికి ఆల్రెడీ రుణపడిపోయాను. అది డెఫినెట్గా నేను ఇప్పుడు రుణపడే ఉంటాను. బికాస్ నా ఫస్ట్ మూవీ ఒక కొత్త హీరోని పెట్టి ఒక సినిమా చేస్తున్నారు అంటే అదొక లో బడ్జెట్ అని ఫీల్ వస్తూ ఉంటుంది చాలా మందికి. బట్ స్టిల్ నాది చిన్న సినిమాలో చాలా హై బడ్జెట్ సినిమా అండి ఇది. ఎందుకంటే నేను అవంతిక ఇద్దరమే కొత్త వాళ్ళం, మిగతా అందరు సీనియర్ ఆర్టిస్టులే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ సార్, నా ఫస్ట్ మూవీకే చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా సీనియర్స్, వాళ్ళ పేర్లు కూడా తెలిసేంత నాకు ఇది ఉండదు. ఐ మీన్ అంత సీనియారిటీ. వాళ్ళతో నాకు పని చేయించినందుకు అండ్ వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ డైరెక్టర్ చెప్పిన తర్వాత ఐ మీన్ ఒక కొత్త హీరో మన కథ ఎలా చేస్తాడు అని భయపడుతూ ఉంటారు. కానీ మ్యాన్ సినిమా చూశారు అండ్ రాజు గారు కూడా చూశారు. వాళ్ళిద్దరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అండ్ నిన్న మా డిఓపి సార్ చూశారు. యాక్టర్స్ కన్నా ముందు టెక్నీషియన్స్ వాళ్ళు ఒక విజువల్లో ఉంటారు కదా, కాబట్టి వాళ్ళు థింక్ చేసింది మేము అచీవ్ చేసాము అంటే మేము పాస్ అయినట్టు అనమాట. నిన్న డిఓపి సార్ కలిశారు. ఆయన మామూలుగానే మైక్ అవసరం లేదు, మేము బయట అంత దూరంలో నుంచి మాట్లాడుకుంటుంటే రోడ్డు మీద ఎవరో ఇద్దరు పిచ్చోళ్ళు సినిమా పిచ్చోళ్ళు కింద ఉన్నారని అనుకుంటున్నానండి. అంటే అంత ఎక్సైట్ అయ్యారు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో నేను పాస్ అయినా నేను కూడా అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వసంత్ సార్, ఆయన కూడా చూసి సినిమా ఎలా ఉందో చెప్తే నేను ఇంకా థియేటర్లో సినిమా చూడక్కలేదండి. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉంటాను. అండ్ మా శేఖర్ మాస్టర్ డార్లింగ్ అని పిలుచుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. సాంగ్స్ వన్ ఆఫ్ ది హైలైట్స్ అండి. సినిమా స్టోరీ పక్కన పెట్టేస్తే అది ఆబ్వియస్లో చాలా బాగుంది. అది కాకుండా ఇవన్నీ యాడ్ ఆన్స్ కంపల్సరీ. సాంగ్స్ ఆర్ ద మెయిన్ హైలైట్స్ అండి. ఆ హైలైట్స్ ఆ దాంట్లో నేను డాన్స్ చేశానని చెప్పారు. నేను చేయడానికి కారణం శేఖర్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. వాళ్ళందరూ నేను పెద్ద డాన్సర్ అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.